రాక రాక వచ్చిన గెలుపు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం గెలిచి, మళ్ళీ 20 ఏళ్లకు పైగా ఎదురు చూపులతో గడపాల్సి వచ్చింది. అలాంటి నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది. కూటమి బలం, ఇతర అనేక కారణాలు కలిసి అక్కడ విజయాన్ని దక్కించుకోగలిగారు. కానీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే, ఆమె భర్త ఇద్దరు వ్యవహార శైలి కడపలో తెలుగుదేశం పార్టీని ఒక కుదుపేస్తుంది. చాలా కాలం పాటు గెలుపు ముఖం చూడనటువంటి నేతలకి తొలిసారిగా గెలిచిన తర్వాత ఇష్టారాజ్యంగా సాగుతున్నారా అనే మాట వినిపిస్తోంది. నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణితో పార్టీలో తీవ్రమైనటువంటి కలకలం రేగుతోంది. ఇప్పటికే వర్గపోరు ఉధృతమైపోయింది. తీవ్ర స్థాయికి చేరి ఒకరి మీద ఒకరు ఫిర్యాదులే కాకుండా ఇప్పుడు రోడ్డెక్కేటంత వరకు వచ్చేసింది. కడప ఎమ్మెల్యేగా ఉన్న రెడ్డప్ప గారి మాధవిరెడ్డిని కయ్యాలమారి మాధవి అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నేతలే చెప్పుకొస్తున్నారు. దీంతో ఈ విభేదాలు ఎక్కడి వరకు దారితీస్తాయో అనే రచ్చ మొదలైపోయింది. రెడ్డప్ప గారి మాధవి గెలుపు కోసం పనిచేసిన అనేక మంది ఇప్పుడు ప్రాయశ్చిత్త యాత్రలు కూడా చేస్తున్నారు. చాలా ఆశ్చర్యకరం. కడపలో తెలుగుదేశం పార్టీ నేతలే ఇన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినందుకు, మొన్నటి ఎన్నికల్లో రెడ్డప్ప గారి మాధవకి అండగా నిలబడినందుకు ఇప్పుడు పశ్చాత్తాపం తెలియజేస్తున్నటువంటి వైనం చాలా చాలా విచిత్రంగా కనిపిస్తోంది. పాత కడప మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఇప్పటికే ఈ ప్రాయశ్చిత్త దీక్షలు కూడా మొదలుపెట్టారు. ర్యాలీలు కూడా చేస్తున్నారు. చాలా ఆశ్చర్యకరం. చాలామంది మహిళా కార్యకర్తలు అయితే ఎమ్మెల్యే వ్యవహార శైలి మీద తీవ్రంగా మండిపడుతున్నారు. 40 ఏళ్లగా తెలుగుదేశం పార్టీలో ఉంటే గెలుపోటములతో సంబంధం లేకుండా గౌరవంగా సాగినటువంటి వాళ్ళని ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత పూర్తిగా పక్కన పెట్టేస్తోంది, అవమానిస్తోంది, అన్ని రకాలుగాను వేధిస్తోంది అన్నట్టుగా మహిళా కార్యకర్తలు సైతం రోడ్డెక్కి ఆందోళన వెలుబుచ్చే పరిస్థితి వచ్చింది. దీంతో కడప తెలుగుదేశం ఇప్పుడు కొత్తలాడుతున్నట్టు కనిపిస్తుంది. ఈ విభేదాలు చాలా తీవ్రతరమవుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం ముదిరితే కడప ఎమ్మెల్యేగా ఉన్న రెడ్డప్ప గారి మాధవి, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డికి సెగ తప్పదు అనే మాట వినిపిస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి చేరిన కొంతమంది కార్పొరేటర్లకు పెత్తనం అప్పగించి మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా భూదందాలు, ఇతర వసూళ్లు, అక్రమ వ్యవహారాలకు పెద్దపీట వేసినటువంటి వైనం మీద టీడీపీ శ్రేణులే కలత చెందుతున్నాయి. దాంతో ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో అనేక రకాల సమస్యలకి కారణమవుతుంది. రెడ్డప్ప గారి మాధవిరెడ్డి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ విపక్షం మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తూ తాను ఎప్పుడు వార్తల్లో ఉండాలనేటువంటి ప్రయత్నంలో తన సొంత పార్టీ కార్యకర్తలనే విస్మరించేస్తున్నట్టు కనిపిస్తుంది. తన గెలుపు కోసం పనిచేసినటువంటి వాళ్ళనే పక్కన పెట్టేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. తన దందాలకు, అక్రమాలకు అండగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారు అనే మాట టీడీపీ నేతలే చెప్పుకొస్తున్నారు. దీంతో ఇది తెలుగుదేశం పార్టీకి కడప కంచుకోటగా మారుస్తామని చెప్పినటువంటి మాధవిరెడ్డికి ఇప్పుడు సింగిల్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవలసిన ప్రమాదం వస్తుందా అనే చర్చకు ఆస్కారం ఇస్తుంది. ఇప్పటికే కడప మేయర్ సురేష్ రెడ్డితో ఆమె తగాదా పరువు తీసినట్టుగా మారింది. సురేష్ రెడ్డిని ఏదో రకంగా మేయర్ పీఠం నుంచి తొలగించాలని చేసినటువంటి ప్రయత్నం చట్టపరంగా బెడిసి కొట్టడం ఆమెను అబాసుపాలు చేసింది. ఇప్పుడు సొంత పార్టీ నేతలతో సాగిస్తున్నటువంటి కయ్యం చాలా దూరం సాగేలా కనిపిస్తోంది. మాధవిరెడ్డికి కొత్త సమస్యలకు కారణం కాబోతోంది. ఆమె గౌరవాన్ని మరింత దిగజార్చేసి అప్రతిష్ట పాలు చేయడం అనివార్యంగా మారుతుంది. ఇవన్నీ కలిసి తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచే దిశలో ఉన్నాయి అనే ప్రచారాన్ని పెంచుతున్నాయి.